సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీలో తన పాత్ర హనుమంతుడి ప్రేరణతో రెడీ చేసింది ఫిల్మ్ టీమ్. ఆ విషయం రాజమౌళి టీమే ఫీలర్స్ రూపంలో బయటకు వదిలింది అనే ప్రచారం ఎప్పటి నుండో జరుగుతోంది. అయితే SSMB 29లో సూపర్ స్టార్ మహేష్ బాబు హనుమంతుడని ఫిక్స్ అవ్వాల్సి వస్తోంది. బర్బారికుడి బలం కూడా తన పాత్రకు యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రాముడిగా రెబల్ స్టార్ వచ్చాడు, హనుమంతుడిగా మహేష్ బాబు రాబోతున్నాడు. మొన్న భీముడిగా వచ్చిన ఎన్టీఆర్ ఇప్పుడు కార్తికేయుడిగా మారాడా? సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ రిలీజ్కి ముందే 5,000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 2027లో పట్టాలెక్కే ప్రాజెక్ట్కి 3,000 కోట్ల లెక్కలు తేలుతున్నాయా? అయినా 2 ఏళ్ల తరువాతే ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కినట్లయితే ఎందుకు బన్నీ కోసం వెయిట్ చేయకుండా మాటల మాంత్రికుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు? హ్యావ్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీ కేవలం డైనోసార్లు, అగ్నిపర్వతాలు, సునామీ లాంటి వాటితో నిండిపోయే అడ్వెంచర్స్ మూవీ మాత్రమే కాదు, ఇదో మైథలాజికల్ ప్రాజెక్ట్ అని కూడా తెలుస్తుంది. హనుమంతుడి అంశం లేదంటే హనుమంతుడి ఆశీర్వాదం అన్న హీరోను కానీ పక్కాగా రామాయణం రెఫరెన్స్ని వాడేస్తున్నాడట రాజమౌళి. అలా 1000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాను ప్లాన్ చేస్తే విడుదలకు ముందే కాదు, అసలు షూటింగ్ పూర్తి కాకముందే 5,000 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేస్తోంది SSMB 29 మూవీ. విచిత్రం ఏంటంటే ఇంకా పట్టాలెక్కక ముందే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా 3,000 కోట్ల లెక్కలని లెక్క పెట్టుకోండని తెలుస్తోంది. కారణం ఈ ప్రాజెక్ట్ ని దక్కించుకునేందుకు టీ సిరీస్ అలానే బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యాష్రాజ్ ఫిల్మ్స్ ట్రై చేస్తుందట. నెట్ఫ్లిక్స్ కూడా జతకలవడంతో నాగవంశీ దశే తిరిగేలా ఉంది. ఎందుకంటే తనే మెయిన్ నిర్మాత, తన దగ్గర థియేట్రికల్, డిజిటల్ అలానే శాటిలైట్ ఆడియో రైట్స్ రూపంలో టీ సిరీస్ భారీ నెంబరే చెప్పిందట. యాష్రాజ్ ఫిల్మ్స్ అయితే 1,500 కోట్లు కేవలం నార్త్ అలానే ఓవర్సీస్ రైట్స్ కి చెల్లిస్తానంటాం నిజంగా షాకింగే. ఆల్రెడీ యాష్రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో వార్ 2 మూవీ చేశాడు తారక్. అయితే ఆదిత్య చోప్రా సమక్షంలోనే ఎన్టీఆర్ కి కథ చెప్పాడట త్రివిక్రమ్. అందుకే ఇంతగా ఈ సినిమాకు డిమాండ్ పెరుగుతుంది. కాకపోతే 2027లోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఆలోపు డ్రాగన్, దేవరా 2, నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే కూడా చేయబోతున్నాడు. మరి 2 మూవీలు పూర్తి చేసి మిగతా సినిమాలు త్రివిక్రమ్ మూవీతో పాటు ప్యారలల్ గా తెరకెక్కుతాయనే టాక్ వినిపిస్తుంది. అయితే నిజంగా 2 ఏళ్ల తర్వాత ఈ సినిమా మొదలయ్యేటట్టయితే అదేదో అల్లు అర్జున్ తోనే సినిమా తీయొచ్చు కదా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. బన్నీ చేయట్లేదనే త్రివిక్రమ్ ఆగలేక ఇలా ఎన్టీఆర్కి అదే కథని చెప్పాడంటున్నారు. తను ఎలాగో అట్లీతో మూవీతో 2 ఏళ్లలో పూర్తి చేస్తాడు కాబట్టి 2027లో తను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కానీ అల్లు అర్జున్ ట్రీట్మెంట్ ఏమాత్రం కూడా త్రివిక్రమ్కి నచ్చట్లేదని తెలుస్తోంది. వరుసగా హిట్లు ఇచ్చిన తననే ఏడాదిగా హోల్డ్లో పెట్టడంతో గాడ్ ఆఫ్ వార్ మూవీని ఎన్టీఆర్తో కమిట్ అయ్యాడట మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.